హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు కొన్ని సంగతుల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, మీకు తెలియజెప్పాలని. ఇది అందరు పూర్తిగా వినండి. మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే వినాయక భగవానుడు రాశాడు. తెలుసా మీకు? తెలుసనే అనుకుంటాను. వ్యాసుడు మహాభారతాన్ని 60 లక్షల శ్లోకాల్లో రచించాడు. అంటే 60 లక్షలు, అందులో 30 లక్షలు స్వర్గలోకంలో, తర్వాత 15 లక్షలు పితృలోకమునందు, 14 లక్షలు గంధర్వలోకమందు, 1 లక్ష మానవలోకమందు ప్రతిష్ఠించబడినాయి. ఏంటి? మహాభారతం యొక్క శ్లోకాలు 60 లక్షల శ్లోకాలు రాశారు వ్యాస భగవానుడు. రాస్తే అందులో ఒక 60 లక్షల్లో 30 లక్షలు స్వర్గలోకంలో ఉన్నది. అంటే చూడండి ఎంత తక్కువ ఉందో మన లోకంలో. అంటే 30 లక్షలేమో స్వర్గలోకంలో, 15 లక్షలు పితృలోకమునందు, 14 లక్షలు గంధర్వలోకమునందు, 1 లక్ష మానవలోకంలో ప్రతిష్ఠించబడ్డాయి. వాటిల్లో 8800 శ్లోకాలు అతి క్లిష్టమైనవి. ఈ లక్షలో కూడా 8800 శ్లోకాలు చాలా కష్టమైనవి అన్నమాట. క్లిష్టమైనవి అంటే ఈ మహాభారతాన్ని ప్రచారం చేయుట కొరకు దేవలోకంలో నారద మహర్షిని నియమించారు. పితృలోకమున అసిత దేవులుడు అనేటటువంటి ఒకతనిని నియమించారు. గంధర్వలోకంలో సుఖదేవుణ్ణి నియమించారు. మానవ లోకంలో వైశంపాయనుడు నియుక్తుడైనాడు. అంటే వైశంపాయనుడిని నియమించారు. జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. ఎందుకు సర్పయాగం చేశాడు అంటే తన తండ్రి పరీక్షిత్ మహారాజు పాము కాటు వల్ల మరణించాడు. ఇదన్నీ మీకు తెలుసు అనుకుంటా. ముని శాపం ఇవ్వటము, ముని పాము వల్ల చనిపోతావు 7 రోజుల్లో అని చెప్పటము. అతను పాము వల్ల చనిపోయేసరికి అతని కొడుకు జనమేజయుడు లోకల్లో ఒక్క పాముని కూడా ఉండనివ్వను, ఎలాగైనా సరే పాములన్నిటినీ అంతమొందిస్తాను అని చెప్పనని సర్పయాగం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో వైశంపాయనుడు మహాభారత కథని వినిపించాడు. ఈ యొక్క జనమేజయుడు సర్పయాగం చేసే టైంలో వైశంపాయనుడు మహాభారత కథని వినిపించాడు. అప్పుడు అక్కడ ఉగ్రశ్రపుడు అనే అతను ఉన్నాడు. అతడు ఆ యొక్క మహాభారత కథను విని నైమిసారణ్యమున మునులకు వినిపించాడు. ఈ ఉగ్రశ్రపుడు ఎవరనుకుంటున్నారు? రోమ మహర్షుని కుమారుడు. ఉగ్రశ్రపుడు మునులకు వినిపించినటువంటి కథయే మహాభారత కథ. ఇది చాలా లోక ప్రసిద్ధమైనది. ధన్యవాదాలండి.